భూపాల్పల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం అంబటిపల్లిలో ఓ యువకుడు తేలుకాటుతో మరణించాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే దేవేందర్ చనిపోయాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అంబటిపల్లికి చెందిన దేవేందర్ని తేలు కుట్టడంతో జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేవేందర్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 100 పడకల హాస్పిటల్ మేము రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చేయించిన మంచి వాళ్ళు బాగా ఎత్తున్నారు, మంచి వైద్యం జరుగుతున్నారు. ఒక చిన్న తేలుకాటు ఉడితేనే 3 గంటలు అతనికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి బతికించలేకపోతున్నాం, ఇంత ఇబ్బంది గురైనని చెప్పిండు. అటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి. మా ఊరికి సరైన ట్రీట్మెంట్ జరగకనే చనిపోయిందని మేము అంటున్నాం సార్. ఆ 100 పడకల హాస్పిటల్లో మా ఊరికి సరైన ట్రీట్మెంట్ జరగలేదు, సరైన న్యాయం జరగలేదు. అందుకని మేము అందరం విన్నవించుకుంటున్నాం. డాక్టర్లు ఉన్నారో లేరో కానీ వైద్యం మాత్రం సరిగా లేదు సార్. మరి ఆ ప్రభుత్వ నాయకులు మాత్రం ఎంత ఇబ్బంది అయినా కానీ మేము బాగు చేస్తామని చెప్పారు. కానీ ఒక తేలికాటికే 3 గంటలు ట్రీట్మెంట్ చేసి చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చాం.